హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక ప్లాజో ప్యాంట్ టైపు దీన్ని స్టిచ్ చేశాను. కటింగ్ చూద్దాం. ఫస్ట్ 4 లేయర్స్ కింద తీసుకొని దాని 4 లేయర్స్లో మడత వైపు మన వైపు వచ్చి ఓపెన్స్ ఏమో మన ఆపోజిట్ సైడ్స్ వచ్చేలా ఉండేలా చూసుకొని పైకి ఫస్ట్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. లెంత్ ఎంత ఉందో చూసుకొని దాని తర్వాత పైన 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఆ తర్వాత పైనుంచి కిందకి 10కి అంటే కింద కిస్తా వస్తుంది కదా, అక్కడికి 11.5కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి అటు సైడ్కి 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసుకున్న తర్వాత చిన్నగా ఆర్మ్ గీసుకోవాలి. తర్వాత మన లెంత్ ఎంత ఉందో కొలుచుకొని కింద 1/2 ఇంచ్ వదిలేసుకొని మడతకుంటుంది కాబట్టి దాన్ని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాం. స్టిచ్చింగ్ వచ్చేసి ఫస్ట్ మనకి పై పార్ట్ ఎంత ఉందో లెంత్ ఎంత ఉందో అంత పెట్టేసుకున్నాం కదా, దాన్ని కుర్చీలాగా అంటే చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టుకోవాలి. మొత్తం ప్యాంట్ అంతా చిన్న ఫ్రిల్స్లా వస్తాయన్నమాట. అంటే ఇది ప్లాజో టైప్ కాదు, ప్లాజో ప్యాంట్ కాదు. ప్లాజోలో ఇది వేరే అంటే కొంచెం సల్వార్ ప్యాంట్లా వస్తుందన్నమాట. సో మనం ఫస్ట్ ఒక పార్ట్ తీసుకొని ఆ పార్ట్ని ఫస్ట్ మొత్తం ఇదంతా కుర్చీలా పెట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పార్ట్ కూడా సేమ్ అలాగే కుర్చీలా పెట్టేసుకోవాలి. పై పార్ట్ ఫస్ట్ కింద పార్ట్ పెట్టేసుకోవాలి. అంటే మనకి కాళ్ళ దగ్గర లెంత్ ఎంత ఉందో కొలుచుకొని అక్కడ చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలన్నమాట. మొత్తం 2 కాళ్ళకి మొత్తం అటు ఇటుగా ఫ్రిల్స్ పెట్టేసుకుంటే దగ్గరగా కుర్చీలు వస్తాయి. సేమ్ అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ఫ్యాంట్కి కుర్చీలు పెట్టుకున్నాం, తర్వాత ఇంకో ఫ్యాంట్కి కుర్చీలు పెట్టుకున్నాం కదా, ఈ రెండింటిని కిస్తా దగ్గర జాయింట్ చూపించాను చూసారా, ఆ జాయింట్ దగ్గర వచ్చేసి ఆ జాయింట్ దగ్గర కలుపుకోవాలి. ఫస్ట్ 2 కుర్చీలు పెట్టుకొని కింద కాళ్ళ దగ్గర కుర్చీలు పెట్టాను. అలా కుర్చీలు పెట్టిన వాటిని కింద కాళ్ళ దగ్గర కుర్చీలు పెట్టుకున్నాక ఈ 2 జాయింట్స్ ఉంటాయి కదా, ఈ 2 జాయింట్స్ని కలుపుకోవాలి. వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నారో అలా కలుపుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసి మన నడుము సైజ్ ఎంతో అంటే ఒకవేళ 33 ఉండే వాళ్ళు ఉంటారు, 34 ఉండే వాళ్ళు 30 ఉండే వాళ్ళు ఉంటారు. అలా మన నడుము సైజు ఎంత ఉందో కొలుచుకొని ఈ రెండిట్లకి కలిపి అప్పుడు పైనుంచి మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఇటు సైడ్ ఫస్ట్ 5 వదిలేసుకున్నాను నేను. ఫస్ట్ 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఏంటంటే మడత పెట్టుకుంటాం కదా, ఆ తర్వాత 5 ఇంచెస్ నుంచి వదిలేసుకున్నాను. 5 ఇంచెస్ని వదిలేసుకొని అక్కడి నుంచి చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చాను. అలా ఫ్రిల్స్ పెట్టుకున్న దాన్ని సేమ్ అలాగే లాస్ట్ వరకు. ఇప్పుడు మనకి ఫ్రిల్స్ అనేవి ఎక్కడ వస్తాయి అంటే సైడ్ వస్తాయి. ఇప్పుడు మనం ప్యాంట్ వేసుకున్న తర్వాత సైడ్స్ ఉంటాయి కదా, లెగ్స్, ఆ సైడ్స్ అంటే టాప్ కూడా ఇటు సైడ్ కింద సైడ్ వస్తుంది అన్నమాట. ప్యాంట్ వచ్చేసి ప్లాజో ప్యాంట్ మీద ఈ పై టాప్ వచ్చేసి యోక్ పార్ట్ స్టిచ్ చేశాను. ఆ యోక్ పార్ట్ వీడియో కూడా నా షార్ట్స్లో ఉంది చూడండి. అంటే అది స్టిచ్చింగ్ తీయలేదు యోక్ పార్ట్, జస్ట్ నార్మల్గా యోక్ పార్ట్ స్టిచ్ చేశాను అని చూపించాను. ఇప్పుడు నేను వీడియోలో ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటున్నానో మీరు ఎంత దగ్గరగా ఉందో అంత బాగా కుర్చీలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఎక్కడైతే మనం ఫస్ట్ 5 వదిలేసామో ఆ తర్వాత కుర్చీలు పెట్టేసిన తర్వాత మనం జాయిన్ చేస్తాం కదా, కిస్తా జాయిన్ చేస్తాం, అక్కడ నుంచి మళ్ళీ ఇటువైపుకి 5 వదిలేయాలి, మళ్ళీ అటువైపుకి 5 వదిలేయాలి. అలా వదిలేసామనుకో మనకి ఫ్రిల్స్ ఇక్కడ కాళ్ళ దగ్గర సైడ్ కుర్చీలు ఎక్కువ వస్తాయన్నమాట. నేను 5 వదిలేసాను, తర్వాత నేను మళ్ళీ మార్క్ చేసుకుంటున్నాను, అక్కడి నుంచి 5 వదిలేస్తున్నాను అనమాట. మళ్ళీ 5 వదిలేసి మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని లాస్ట్ మళ్ళీ 5 వదిలేసి అక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టుకుంటాను. దగ్గరగా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత దీనికి బెల్ట్ నార్మల్గానే మనం బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకుంటాం అలాగే బెల్ట్ అదే మనం ఏదైనా పరికిణికి అలా అటు సైడ్కి ప్యాంట్ బెల్ట్ స్టిచ్ చేసుకుంటాం కదా, సేమ్ అలాగే బెల్ట్ కట్ చేసుకొని వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అంత అంటే 4 మ్యాక్సిమం 3.5 4 ఉండాలి బెల్ట్ వచ్చేసి. తీసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకుని బెల్ట్ ఓకేలా కట్ చేసుకొని ప్యాంట్కి జాయిన్ చేసుకోవడమే. ఇప్పుడు బంద్ ఎక్కించుకునే వాళ్ళు బంద్ ఎక్కించుకుంటారు, ఎలాస్టిక్ పెట్టుకునే వాళ్ళు ఎలాస్టిక్ పెట్టుకుంటారు, ఎవరి ఇష్టం అది. నాకు కస్టమర్ వచ్చేసి బందేనే చెప్పారు, సో అందుకని చెప్పి బందే స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది ఈ వీడియో చూసారు కదా. కింద కుర్చీలు పెట్టాను, ఫ్రిల్స్ దగ్గరకు వచ్చి పైన కుర్చీలు పెట్టాను, సైడ్ వచ్చినాయి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్